హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కమ్మగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఎలా చేయాలో చూద్దాం రండి. కాకరకాయని పీలర్ తోటి పైన చెక్క అంతా తీసేసేయండి. తీసేసిన తర్వాత దీనిలో ఉప్పు, గళ్ళుప్పు ఉంటుంది కదా, గళ్ళుప్పు పసుపు వేసి బాగా పిసకండి. వీటిని పిసకడం వల్ల చేదు అనేది మొత్తం పోతుంది. పిసికిన తర్వాత 2 సార్లు కడగండి. వీటిని కాకరకాయలని కడిగేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఆ తడంతా పోతుంది. తడంతా పోయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ బాండి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తాలింపు దినుసులు వేయండి. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసేసేయండి. కాకరకాయ ముక్కల్ని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ముక్క బాగా క్రిస్పీగా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చేదు అనేది కూడా ఉండదు. నేను కొబ్బరి కారం వేసుకోండి, బాగుంటుంది. కొబ్బరి కారానికి కావాల్సింది కొబ్బరి, కారము, సాల్ట్, చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి వేసాను. ఫ్రెండ్స్, ఇలా వేయించడం వల్ల చేదు అనేది ఉండదు. చిన్నపిల్లలతో సహా అందరూ తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.